వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. మన తెలుగు సంస్కృతి, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన స్కూల్ పుస్తకాలలో చదివిన నీతి కథలు, ఇవన్నీ గుర్తొస్తే మనసు ఎంత హాయిగా ఉంటుంది కదా! ఈరోజు మీకోసం అలాంటి ఒక అందమైన, తెలివైన, నీతితో నిండిన కథను తీసుకొచ్చాం. వికట కవి తెనాలి రామకృష్ణుడి తెలివిని తెలియజేసే శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడికాయల దొంగ కథ. శ్రీకృష్ణదేవరాయల వారి విస్తారమైన రాజతోటలో బూడిద గుమ్మడికాయలు బాగా కాసాయి. పచ్చని తీగల మీద పెద్ద పెద్ద గుమ్మడికాయలు చూసేంత అందంగా ఉన్నాయి. కానీ కొన్ని రోజులుగా ఆ తోటలో ఒక వింత జరుగుతోంది. కాసిన గుమ్మడికాయలన్నీ మాయమైపోతున్నాయి. ఏమైపోతున్నాయో, ఎవరు దొంగలిస్తున్నారో అర్థం కావటం లేదు. రోజూ 1, 2, ఇంకా 3 అలా తోటలో గుమ్మడికాయలు కనిపించకుండా పోతూనే ఉన్నాయి. ఈ విషయం కాస్త రాజుగారి చెవిన పడింది. నా తోటలోనే దొంగతనమా అని శ్రీకృష్ణదేవరాయల వారు ఆశ్చర్యపోయారు. వెంటనే రాజ్యంలోని సైనికులను పిలిపించారు. దొంగ ఎవరో తొందరగా కనిపెట్టండి అని ఆదేశించారు. సైనికులు, భటులు చాలా వెతికారు. రాజ్యమంతా గాలించారు. తోటలు, పొలాలు, అడవులు అన్నీ పరిశీలించారు. కానీ గుమ్మడికాయల దొంగ మాత్రం ఎవరో కనిపెట్టలేకపోయారు. అప్పుడు అందరి దృష్టి ఆ తోటలో కాపలా కాస్తున్న ముగ్గురిపై పడింది. వీరయ్య, మల్లయ్య, లింగయ్య. వీళ్ళు ఆ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. దొంగతనం వీళ్ళలో ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు అనే అనుమానం వచ్చింది. వెంటనే వారిని శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి తీసుకెళ్లారు. ఆ రోజు రాజసభ చాలా గంభీరంగా ఉంది. రాజు సింహాసనంపై కూర్చున్నారు. మంత్రులు, సభాసదులు అందరూ ఉన్నారు. అక్కడే వికట కవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాయలవారు తెనాలి రామకృష్ణుడిని చూసి, ఈ సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి తెనాలి అని చెప్పారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ముగ్గురిని దగ్గరకు పిలిచాడు. వారికి 3 కట్టెపుల్లలను ఇచ్చాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, వీటిని నేను మంత్రించి ఇస్తున్నాను. మీలో ఎవరు దొంగతనం చేశారో వారికి ఇచ్చిన పుల్ల మరుసటి రోజుకి 1 అంగుళం ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి ఒక్కొక్క పుల్లను ఒక్కొక్కరికి ఇచ్చాడు. జాగ్రత్తగా రేపు ఈ పుల్లలని తీసుకొని తిరిగి మళ్ళీ రాజసభకు రావాలి అని హెచ్చరించాడు. ముగ్గురు తమ తమ ఇళ్లకు వెళ్లారు. వీరయ్య ప్రశాంతంగా ఉన్నాడు. లింగయ్య నిశ్చింతంగా ఉన్నాడు. కానీ మల్లయ్యకు మాత్రం భయం మొదలైంది. నిజంగానే ఈ పుల్ల పెరిగితే నేను దొరికిపోతే ఎలా అనే ఆలోచనలతో రాత్రంతా నిద్రపోలేదు. ఆ భయంతోనే తనకు ఇచ్చిన పుల్లను 1 అంగుళం తుంచేశాడు. మరుసటి రోజు ముగ్గురు తమ తమ చేతుల్లో పుల్లలతో ఆ ఆస్థానానికి వచ్చారు. తెనాలి రామకృష్ణుడు ముగ్గురి పుల్లలను జాగ్రత్తగా పరిశీలించాడు. ఇద్దరి పుల్లలు అలాగే ఉన్నాయి. ఏమాత్రం మార్పు చెందలేదు. కానీ ఒకరి దగ్గర ఉన్న పుల్ల మాత్రం విరిగి చిన్నదిగా కనిపించింది. అంతే. అందరికీ విషయం అర్థమైపోయింది. వీరయ్య, లింగయ్య దొంగతనం చేయలేదు కాబట్టి వారు భయపడలేదు. వారు పుల్లలను అలాగే తీసుకువచ్చారు. కానీ మల్లయ్య మాత్రం తాను దొరికిపోతానేమో అన్న భయంతో పుల్లను కాస్త విరిచాడు. ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. అప్పుడు మల్లయ్యకు కూడా తాను ఎలా దొరికిపోయాడో అర్థమైంది. అతడు సిగ్గుతో తల వంచాడు. రాయలవారిని క్షమాపణ కోరాడు. శ్రీకృష్ణదేవరాయల వారు మల్లయ్యను మందలించారు. తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరినందుకు అతడిని క్షమించి వదిలేశారు. అలా తెనాలి రామకృష్ణుడు
తన తెలివైన ఉపాయంతో బూడిద గుమ్మడికాయల దొంగను పట్టించాడు. దొంగతనం అనేది ఈ రోజుకు మంచిదిగా అనిపించిన ఎదుటివారి ముందు ప్రతి క్షణం భయంతో బ్రతికేలా చేస్తుంది. కానీ నిజాయితీ మాత్రం ఎప్పుడూ నిర్భయంగా, గౌరవంగా జీవించేలా చేస్తుంది. 90స్‌లో మన స్కూల్ బుక్స్‌లో విన్న ఈ కథ మీకు గుర్తుందా? ఈ వీడియో మీ మనసుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.